హాయ్ హలో వెల్కమ్ టు రాజేష్ రాజం. ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ సాయిబాబా గుడికి వెళ్ళామండి. ఇక్కడ తుంగభద్ర నది ఉంటుంది కాబట్టి దీపాలు వెలిగించడానికి వీలు ఉంటుందని సాయిబాబా హారతి ఇస్తున్నారు. సాయిబాబాని చూస్తుంటుంటేనే చాలు ఎంత హ్యాపీ ఉంటుంది. ఫేమస్ టెంపుల్ అండి. వాళ్ళలో ఫస్ట్ సాయిబాబా గుడి కూడా అనుకోవచ్చు. ఇది స్టార్ షేప్ ఉంటుంది, చాలా స్పెషల్. పౌర్ణమిలో ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద కుండలో గిన్నెలో పాలు కాగిస్తారు. ఆ పాలలో మనం చంద్రుడి ప్రతిబింబం చూశాక పౌర్ణమి మూన్ వైబ్స్ అంతా దాంట్లో పాలలో వస్తుంది. సో ఆ పాలు అందరికీ ప్రసాదంగా ఇస్తారు. దాని ద్వారా అంత పాజిటివిటీ ఉంటుంది అని నమ్ముతారు. ఇక్కడ చాలా కుక్కలు ఉంటాయి, ఏమి అనవండి, చాలా బాగా ప్రశాంతంగా ఉంటాయి. భజనలు జరుగుతుంటాయి. దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. ఒకప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసేవారంట. ఇప్పుడు తుంగభద్ర దగ్గరికి వెళ్తున్నామండి. ఇది తుంగభద్ర నది. ఇక్కడ అసలు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం కార్తీక దీపాలు వదలడానికి వచ్చాము. ఇక్కడ మనకు మంచిగా నీట్గా మెట్లు ఉన్నాయి. మనం కార్తీక మాసంలో నదీ స్నానం కూడా చేసుకోవచ్చు అండి. మనకి ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఎలా అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. కింద కూడా కొంచెం మెట్లు ఉంటుంది. ఆ తర్వాత లోపల నీటిలో దిగకుండా ఉండేకి వాళ్ళు అక్కడ మనకి గైడ్ చేస్తారు. నేను మా ఇంటి పక్కన అక్క వాళ్ళతో కలిసి వచ్చామండి. ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగుతున్నాం, నేను మా అక్క అందరము. అలానే గంగా హారతి ఇచ్చాము. గంగకి హారతి ఇచ్చాము. హారతి ఇచ్చాక దీపాలు వెలిగించాము. అక్కడ పూజ చేసి మంచిగా ముగ్గు వేసి గంగకు హారతి ఇచ్చి నీటిలో దీపాలు వదిలి మంచిగా అందరం కలిసి ఫొటోస్ దిగాము, ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ కర్నూలులో కేసీ కెనాల్లో జరుగుతుంది, టీజీ వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది, అలానే బాబా గుడి దగ్గర జరుగుతుంది. ఈ గుడిని దక్షిణ షిరిడి కూడా అంటారు. తుంగభద్ర నది తీరాన్నే ఉంటుంది. సో ఇక్కడ మేము గంగకు పూజ చేస్తున్నామండి. అలాగే దీపాలు కూడా కార్తీక దీపాలు కూడా నీటిలో వదిలాము. మేమందరం కలిసి ఇలా గుళ్ళకి అంతా వెళ్తుంటాం ఇంటి దగ్గర అక్క వాళ్ళందరము. ఈ గుడి అంటే నాకు చాలా స్పెషల్ అండి. చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంత చల్లగా, ఇంకా అప్పుడప్పుడే చీకటి పడుతుంది. సో క్రౌడ్ తక్కువ ఉంది, లేదంటే చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఇవి అన్నీ గుడిలోనే ప్రొవైడ్ చేస్తారు. సో మేమంతా ఇక్కడ పూజ చేసుకొని